పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వింటున్న మీ అందరికీ శుభోదయం. ఈ రోజు నుండి మనం పునీత జోజప్ప గారి యొక్క పండుగ సిద్ధపాటుకు 9 రోజుల నవదిన ప్రార్థనలను భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని, ఆ పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మనకు ఉండాలని వేడుకుందాం. పునీత జోజప్ప గారి నవదిన ప్రార్థనలు మొదటి రోజు. ఈ మొదటి రోజు మనం ధ్యానించబోయే అంశం మరియకు భర్తగా, యేసుకు సాకుడు తండ్రిగా పునీత జోజప్ప గారు చూపించిన ప్రేమ. పునీత జోజప్ప గారు దేవుని ప్రేమను చవిచూసిన ఒక నిజమైన భక్తిపరుడు. జోసెఫ్ అంటే కలుపుకొను మరియు దేవుడు సమృద్ధి చేయును అని అర్థం. పతనమైన మనిషిని దేవుడు స్వయముగా రక్షించి ఉండవచ్చును, కానీ ఆ విధముగా చేయటం మానవుని స్వాతంత్రానికి, గౌరవ మర్యాదలకు భంగం కలిగించినట్లే అవుతుందని, మనిషిని మనిషే రక్షించుకుంటే వారి స్వాతంత్రానికి తగు విధముగా ఉంటుందని దేవుని అభిలాష. అందుకే దేవుడే మనుషుతారమును దాల్చి తాను నరుడై నరులకు రక్షణ వసగాడు ఎండిపోతున్న వీళ్లకు మంచిగా చిగిరింపచేశాయి. మానవ కుటుంబంలో ప్రవేశపెట్టి దేవుని రక్షణ భాగ్యాన్ని, నిత్య జీవాన్ని ఈ మానవ కుటుంబము నుండి వచ్చేలా చేసిన విశిష్ట సాధనం మరియ తల్లి అయితే, మరియ కనబోయే శిశువును రక్షించుటకు మనకు ఒక కాపరిగా, యేసుకు సాకుడు తండ్రిగా ఇలలో వెలిసిన వారే మన పాలక పునీతులు పునీత జోజప్ప గారు. మరియకు సంరక్షకుడిగా ఉంటూ బాలయేసుకు సాకుడు తండ్రిగా భక్త జోజప్ప గారు గురించి సువార్త పఠనాలు వెల్లడించిన మన జోజప్ప గారు మాత్రం సువార్తలో ఎక్కడ ఒక మాట అయినా మాట్లాడినట్లు లేదు. వారి యొక్క వ్యక్తిత్వం, మంచితనం, వినయం, చేసే ప్రతి పనిని నిర్వర్తించడాన్ని బట్టి, దైవ ఉద్దేశాన్ని పాటించడాన్ని బట్టి వారు ఎలాంటి వారో అంచనాలు కదలకదలగా చెప్పుచున్నారు. గొప్ప విశ్వాసం, విరక్తత్వం, విధేయత, శ్రమతో జీవితం, వినయం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, తనను తాను తగ్గించుకోవడం, నిరాడంబర జీవితం, ఇలా మంచి సుగుణాలను ఎన్నెన్నో పురిగిపుచ్చుకున్నారు పునీత జోజప్ప గారు. పునీత జోజప్ప గారికి మరియమ్మకు వివాహానికి నిశ్చితార్థం జరిగాక వారు సంసార పక్షముగా కాపురం చేయకముందే మరియమ్మ గర్భవతి కావటం జోజప్ప గారిని కలచివేసింది. ఆ యమ్మను నొప్పింపక, అవమానింపక ఇష్టం లేక రహస్యంగా పరిత్వజించాలని, మెల్లగా తప్పుకోవాలని ప్రయత్నించినట్లు మత్తయి సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడి ఉన్నది. ఇక్కడ జోజప్ప గారి యొక్క గంభీర వ్యక్తిత్వం, అలజడి, ఆయనలో పుట్టుకతో వచ్చిన సహజమైన పాపభీతి స్పష్టముగా కనిపిస్తాయి. పిమ్మట ప్రభువు దూత మాట ప్రకారం వారు మాటలాడక మరియమ్మను చేర్చుకున్నారు. ఇక్కడే వారు తమ బాధ్యత, విధేయత, పరిశుద్ధతకు పూర్తిగా లోబడి దైవ ఆజ్ఞలను తూచా తప్పక పాటించారు. ఇది వారి విశ్వసనీయత, విజ్ఞత, ఘనత. అప్పటి నుంచి దైవ చిత్తాన్ని ఎరిగి దాన్ని ఆచరింప నడుము కట్టారు. ఒకవైపు దేవుని తల్లి కాబోతున్న కన్య మరియమ్మ వ్యక్తిత్వానికి ఏమాత్రం గౌరవ భంగము కాకుండా, పేరుకు మాత్రం భర్తగా, వాస్తవానికి తన పరిధిలో సంరక్షకుడుగాను, సహాయకుడుగాను, సేవకుడుగాను, సద్భక్తుడుగాను తనను తాను మలుచుకున్నారు. మరోవైపు దివ్య బాలయేసునికి తండ్రి కాకున్నను లోకము దృష్టిలో అపార్థము కాకుండా ఆనవాయితీగా సాకుడు తండ్రిగా దేవుని ఏర్పాటుకు తలొగ్గి దివ్య బాలుని దీనతతో పెంచాడు, శ్రమించారు, ఆరాధించారు, ఆనందించారు. సాకుడు తండ్రిగా పూర్ణ అంకితం గావించుకున్న ఋషి పుంగవులు వీరే. దేవునికి అర్పించుకున్న ప్రతి వ్యక్తికి ఆదర్శనీయులు వీరే. పాలక పోషకులను కూడా వీరే. మరి ప్రతి కుటుంబంలో అనేక సమస్యలు, నిందలు, అవమానాలు ఉంటాయి. కానీ వీటిని అన్నింటినీ భరించిన వాడే నిజమైన భర్త, నిజమైన భార్య. పునీత జోజప్ప గారు మరియనే కాకుండా తన గర్భములో ఉన్న శిశువును కూడా కంటికి రెప్పలా కాచి కాపాడుకున్నారు మన నీతిమంతుడైన పునీత జోజప్ప గారు. ఇద్దరు యవ్వనస్తులు ఈ ప్రపంచంలో అందమైన వీరి యవ్వన జీవితాన్ని దేవునికి త్యాగం చేశారు. దేవుని కొరకు వారి ఆలోచనలను కట్టుకున్నారు. దేవుని
తరాలుగా వీరి యొక్క యవ్వన జీవితాన్ని దేవునికి అర్పణగా ఎంచుకున్నారు. మరి మనం నేర్చుకోవలసిన జీవిత సత్యం ఏమిటంటే త్యాగం, సహనం, ప్రేమ, వినయం మనలో కూడా ఇమిడిపోవాలని పునీత జోజప్ప గారిని వేడుకుంటున్నాను. ధ్యానం. కొంతమంది పునీతులు వాళ్ళ ప్రత్యేక కార్యసాధకతో కొన్ని అవసరాలలో వాళ్ళ సహకారాన్ని మనకు అందిస్తారు. కానీ మన పవిత్ర పాలకులైన భక్త జోజప్ప గారు ప్రతి అవసరం, ప్రతి పనిలో, అన్ని సందర్భాలలో మనకు సహాయం చేసే వ్యక్తిగా కలిగి ఉన్నారు. మన అందరి అనుభవం ఒకటే, అది ఏంటంటే పునీత జోజప్ప గారిని అడిగినదంతా నేను ఎన్నడూ పొందకుండా ఉండలేదు.